హలో వీవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా తయారు చేసుకునే క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఈ కర్రీ రోటీ, నాన్, చపాతీ ఇంకా రైస్తో కూడా సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెడదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసి కొద్దిగా నూనె వేసి వేగాక జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడగానే సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుతూ వేయించండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుతూ వేయించండి. ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటోని వేసి బాగా కలపండి. దీనిలో పసుపు, కారం వేసి బాగా కలిపి వేయించాలి. బాగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన క్యాప్సికమ్ని వేసి ఒకసారి కలపండి. తర్వాత సరిపడ ఉప్పు వేసి బాగా కలిసేలాగా కలుపుతూ వేయించాలి. బాగా వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిసేలాగా కలుపుతూ వేయించండి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా కలుపుతూ వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసి బాగా కలిసేలాగా కలుపుతూ వేయించాలి. బాగా వేగిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుతూ వేయించాలి. బాగా కలిసిన తర్వాత అంతే, మన క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.